ఇప్పుడు మీ మిస్సెస్ గారు ఏమంటున్నారు? ఫోన్లు గీన్లు ఇష్టానికి ఇంటర్వ్యూలు అసలు ఎక్కడ పడినా మీ గురించి టాపిక్లు. హ్యాపీ సార్. ఇంకోటి ఏంటంటే చిన్న కోపం. ఏంటిది? అంటే హ్యాపీగా ఉంది, కోపం ఏంటంటే ఊకో ఫోన్ వస్తానేది కొంచెం ఉండరాదు. ఇవి ఉన్నాయి సార్. లేదు ఈ సినిమా ఉన్నది ఇట్లా, మరి దీనికోసమే చేసింది ఇవన్నీ చెప్తే లేదు జోక్ అంటానంట సార్. అదేలేండి, ఇన్ని సాహసాలు చేసింది దీని గురించి. సాహసం చేయరా డెంబక అంటారు చూడండి. అవునవును సార్, అవును సార్. అలా మీరు సాహసం చేసిన డెంబకుడు మీరు. అవును, మీకు మరీ అంత బట్టలు కొనుక్కోవడానికి వెళ్తే 10,000 ఏంద్రా అయ్యా నువ్వు అని చెప్పి వాళ్ళ మీద కేకలేసి మీరు బట్టల షాప్లో. అవును సార్. ఏంటది సార్? అంటే సార్ ఊళ్ళకెళ్ళి వచ్చినప్పుడు ఏముంటుంది సార్, చిన్నప్పటి నుంచి అంటే 1 సంవత్సరం బట్టలు రావాలని చెప్పి ఈడి దాకా మోకాల దాకా పొడుగు కుట్టించి సొక్కలు ఇంతలు కుట్టించారు అవి. అంటే సార్ నాకు ఒకటి, మా అమ్మ ఇంటికాడ సార్, ఇంటికాడ ఏంటంటే మేము స్టిల్ బీటెక్ దాకా కూడా, బీటెక్ సార్ ఇప్పటిదాకా కూడా సార్ మాకు అయ్యేంత సార్ 1000 రూపాయలలా అంటే 800 దాకా, 800 1000 రూపాయలు సార్ ఎనఫ్. అదే బట్టలకి ఒక జత బట్టలు 1000 రూపాయల కథం కావాలి అంతే. 2 జతల బట్టలు, ఒకటే జత బట్టలు, ఒకటే జత బట్టలు 2 పాయింట్ ఒక సొక్క కథం. అలా 800 1000 రూపాయల అలానే రావాలి ఇక. సో అట్లా అదొకటి ఉండే సార్. నాకు వీటికి వచ్చినాక స్టిల్ నేను ఎప్పుడు అంత అంటే నిజంగా సార్ 10,000 అనేది నాకు పెద్ద, అంటే పెద్ద ఘోర, మామూలుగా 10 జతలు అవుతాయి అనుకున్నాను నేను. అన్న వేనన్నాను, అరే తీసుకోరా ఏం కాదురా. ఎప్పుడు సార్? మొన్న సార్ మన వరంగల్ పోయినాం సార్, ఈ థియేటర్ విజిట్స్ కోసం పోయినాం సక్సెస్ టూర్కి. అప్పుడు మనోడు హోటల్ ముంగట ఉన్న దానికి తీసుకుపోయింది సార్, బట్టల షాప్కి తీసుకుపోయి ఆడున్నప్పుడు నాకు వద్దన్నా అంటే వద్దన్నా, ఏం కాదంటే అందరు చూస్తారు, ఏం కాదా అని అన్న, లేదు వద్దన్నా అంటే ఆగురా నాయన నీకేం ఇయే సార్ ఈ బట్టలే ఈ సారే సార్ ఇయే ఈ పాయింట్స్ ఓకే. సో అప్పుడు ఇక అన్న పాపం సరే ఆగురా నువ్వు సపోర్ట్ కాకుండా నేను చూసుకుంటా అని చెప్పి తీసుకున్నాడు సార్. బ్రాండెడ్ డ్రెస్సులకి వచ్చారు మీరు. యూ బికేమ్ ఏ బ్రాండ్ సార్, యూ బికేమ్ ఏ బ్రాండ్. ఐ టెల్ యూ, నేను చాలా గర్వంగా చాలా నమ్మకంతో చెప్పగలను సాయిల్ గారి మాట. యు ఆర్ ఎ బ్రాండ్ టుడే ఇండస్ట్రీలో. సార్ అదే ఇంకంత సినిమా సార్ ఇదేనా అల్టిమేట్. అదే మీరు అలాంటి కథని తీసుకొచ్చారు, దాన్ని అంత అద్భుతంగా రాసుకున్నారు. సురేష్ బొబ్బిలి ఎక్స్ట్రార్డినరీ సాంగ్ ఆర్ఆర్ ఈజ్ ఎ జెమ్ అండి. ఐ లవ్ హిమ్ సో మచ్. ఈజ్ ఎ జెమ్ నిజంగా సార్. మీరు అన్నారేమో రేమన్ అని. అవును సార్, స్టేజ్ మీద. అవును సార్, నిజంగా సార్. సార్ నేను ఒకటి చెప్పనా సార్, ఓపెన్ కుల్లా ఈ కథ చేసేటప్పుడు సురేష్ సార్ నాకు హెల్ప్ చేసింది సార్. అన్న రూమ్లో కూడా ఉన్నా నేను. అన్న రూమ్లో కూడా కొంచెం నాకు ఇబ్బంది అయ్యి పెళ్లి మూమెంట్లో నేను ఉన్నా, 1 సంవత్సరం పాటు ఉన్నా సార్. అయితే నాకు అన్నం పెట్టిండు. ఇంకోటి ఏంటంటే మంచి టెక్నీషియన్. సో ఈయనకు నేను సినిమా చేస్తే ఈయనకే మ్యూజిక్ డైరెక్టర్, ఈయనే మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నా సార్. అట్లా ఆ ట్రావెల్ ఏంటంటే సినిమా ఓకే అయిపోయింది, అంతా అయిపోయినప్పుడు ఒకటే ఒక మాట అన్నా సార్, అన్న నువ్వు ఈ సినిమాకి ఫస్ట్ డైరెక్టర్, ఎందుకంటే నీ పాట వెళ్ళి సినిమాలు జనాలు థియేటర్కి వస్తారు కాబట్టి నువ్వు రప్పి నేను కూర్చోబెట్టి సినిమా చూపిస్తా, ఆ బాధ్యత నాది అని చెప్పింది సార్. మీరు చెప్పారా? నేనే చెప్పిన. ఎందుకంటే నిజంగా సార్ పాటలు ఈ రోజుల్లో పాటలు మంచిగా అనుకో థియేటర్కి వస్తారు జనాలు కదా. మరి ఎప్పుడైనా ఈ రోజుల్లో కాదు, ఏ రోజుల్లోనైనా సార్ పాటలు బాగుంటేనే సినిమాకి ఆటోమేటిక్ పబ్లిసిటీ. అవును సార్, ఆటో పబ్లిసిటీ. నిజంగా సార్ అది. అందుకని నాకేం లేదు అంటే ఈగోలు ఏమీ లేవు. అన్న నువ్వే ఫస్ట్ దీనికి డైరెక్టర్వి, నువ్వు తీసుకురా నీ పాటలతోటి, తర్వాత నేను కూర్చోపెడతా, అప్పుడు నాదేందని వాళ్ళకి చూపిస్తా అని చెప్పిన. అట్లనే అన్న ఇచ్చిపడేసిండు సాంగ్స్ మొత్తం. సూపర్. కానీ మంచి వ్యక్తి సార్, చాలా కష్టపడ్డాడు, ప్రాణం పెట్టి చేసిండు సార్. ఎన్ని రాత్రులు పగళ్ళు ఆయన పాపం హెల్త్ బాగాలేకపోయినా వచ్చి కూర్చునేది. అసలు జమ్ సార్, నిజంగా సోల్ఫుల్ పర్సన్. సోల్ఫుల్ పర్సన్, మంచి. అందుకే ఎవరైనా మ్యూజిక్ కానీ డైరెక్టర్ కానీ నటుడు కానీ ఎనీ ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు సోల్ఫుల్ పీపుల్ కాకపోతే దే కెనాట్ ప్రాపర్లీ జనరేట్ అండి. దే కెనాట్ జనరేట్. ఒకవేళ వాళ్ళు జనరేట్ చేసినా అది హాఫ్ హార్టెడ్గా ఉంటుంది, పండదు, ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయదు. అవును సార్, అవును.
మీరు అట్రాక్ట్ చేయాలంటే మీరు సోల్ఫుల్ గా రాసుకున్నారు కాబట్టి ఆ కథని అంతమందిని లాగింది. అలాగే సురేష్ బొబ్బిలి, అలాగే వేణు ఉడుగుల సోల్ఫుల్ గా చెప్పాడు కదా, మట్టి వాసన తెలిసిన ఏడ్చేసాడుగా మీ వేణు స్టేజ్ మీద. అవును సార్. అన్న నాలో నేను మీలో ఆయన్ని చూసుకున్నాడంట కదా అమాయకుడు. నిజంగా వేణన్న లేకపోతే నేను రాకపోయాను సార్. నేను నిజంగా సార్ వేణన్న అట్లాంటి మనిషి కాబట్టి ఇట్లాంటి కథ ఎంచుకున్నాడు సార్. అంతే కదా. నిజంగా సార్ అది అర్థం కాదు కదా సార్. నేను నిజంగా ఇప్పుడు నేను ఎప్పటికైనా చెప్తాను సార్, వేణన్న లేని నేను ఇటు దాకా వచ్చాను కాదు. ఎందుకంటే ఫస్ట్ నమ్మింది నన్ను తీసుకుపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.